ది ఇష్యూ ఆఫ్ సస్టైనబిలిటీ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ డెవలప్మెంట్ సపోర్ట్ అనే ఒక క్వశ్చన్ లో మోస్ట్ ఇంపార్టెంట్ వర్డ్స్ మనం ఇప్పుడు నేర్చుకుందాం. ఓకేనా తెలుగులో ఇష్యూ ఆఫ్ సస్టైనబిలిటీ ఈ వర్డ్స్ అన్ని ఉంటాయి ఆ క్వశ్చన్ ఏ మెటీరియల్ అయినా. స్థిరత్వం యొక్క సమస్య దాని ఇష్యూ ఆఫ్ సస్టైనబిలిటీ. ఎన్విరాన్మెంటల్ డిగ్రేషన్ అంటే పర్యావరణ క్షీణత. డెప్లేషన్ ఆఫ్ రీసోర్సెస్ అంటే వనరుల క్షీణత తగ్గిపోవడం రీసోర్సెస్. థ్రెటనింగ్ అంటే బెదిరించడం. అన్సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే నిలకడలేని అభివృద్ధి. ప్రాక్టీసెస్ అంటే అభ్యాసాలు. నెగటివ్ కాన్సిక్వెన్సెస్ అంటే ప్రతికూల ఫలితాలు. వెల్ బీయింగ్ ఆఫ్ పీపుల్ అంటే ప్రజల శ్రేయస్సు. సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే స్థిరమైన అభివృద్ధి. కాంప్రమైజ్ అంటే ఏంటి రాజీ. ఫ్యూచర్ జనరేషన్స్ అంటే భవిష్యత్తు తరాలు. ఎకనామిక్ గ్రోత్ అంటే ఆర్థిక వృద్ధి. సోషల్ ప్రోగ్రెస్ అంటే సామాజిక పురోగతి. పురోగతి అంటే ముందుకు వెళ్ళడం. ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ అంటే పర్యావరణ రక్షణ. లాంగ్ టర్మ్ ఇంపాక్ట్స్ ఆఫ్ డెవలప్మెంట్ అంటే అభివృద్ధి యొక్క దీర్ఘకాలిక ప్రభావాలు. ప్రమోట్ ప్రాక్టీసెస్ అంటే అభ్యాసాలను ప్రోత్సహించండి. మినిమైజ్ హార్మ్ టు ఎన్విరాన్మెంట్ పర్యావరణానికి హానిని తగ్గించండి. వెల్ బీయింగ్ క్షేమం బాగా ఉండడం. ఇండివిడ్యువల్స్ అంటే వ్యక్తులు. సస్టైనబిలిటీ స్థిరత్వం. క్రూషియల్ కీలకమైన. ఆర్డర్ టు క్రియేట్ సృష్టించడానికి ఒక ఆర్డర్ అదనమాట. క్లియర్మా? ఇది రీసోర్సెస్ ఆర్ యూస్డ్ వైడ్లీ అండ్ ఈక్విటబుల్లీ వనరులు చాలా తెలివిగా వైస్లీ అండ్ ఈక్విటబుల్లీ చాలా తెలివిగా మరియు సమానంగా ఉపయోగించబడతాయి. కొలాబరేట్ అంటే సహకారం. ఇన్వాల్వ్మెంట్ అంటే కండిషన్ ఆఫ్ బీయింగ్ ఇన్వాల్వ్డ్. ఎకనామిస్ట్స్ అంటే ఆర్థికవేత్తలు. ఫిలాసఫర్స్ అంటే పర్సన్ లర్న్డ్ అకాడమిక్ డిసిప్లిన్. ఒక పర్సన్ అకాడమిక్ డిసిప్లిన్ చదివితే దాన్నే ఫిలాసఫర్స్ అని అంటారు. సోషల్ సైంటిస్ట్స్ అంటే ప్రొఫెషనల్స్ హూ స్టడీ హ్యూమన్ బిహేవియర్ అండ్ సొసైటీ కోసం కానీ హ్యూమన్ బిహేవియర్ కోసం ప్రొఫెషనల్స్ స్టడీ చేస్తే దాన్ని సోషల్ సైంటిస్ట్స్ అని అంటారు. ఇదమ్మా ఆ ఇష్యూ ఆఫ్ సస్టైనబిలిటీ ఇంపార్టెంట్ ఫర్ డెవలప్మెంట్ అనే ఒక క్వశ్చన్ లో మోస్ట్ ఇంపార్టెంట్ వర్డ్స్ అన్నిటికీ తెలుగు మీనింగ్స్ చెప్పాను. ఇప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది. నెక్స్ట్